హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో సేమియా రవ్వ ఉప్మాని ఎలా చేయాలో తెలుసుకుందాం. మార్నింగ్ టిఫిన్లోకి సేమియా రవ్వ ఉప్మా త్వరగా అయిపోతుంది, రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియా పుల్లలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో 1/2 గ్లాస్ ఉప్మా రవ్వ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది. తరువాత ఒక ఆనియన్, ఒక క్యారెట్, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలను చీల్చుకోవాలి. తరువాత క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత తాలింపు దినుసులను వేసుకోవాలి. జీలకర్రను కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు వేశాక కాసేపు ఇటు అటు కలుపుకోవాలి. తరువాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులో కొన్ని శనగగుడ్లను కూడా వేసుకోవాలి. శనగగుడ్లను లైట్గా ఫ్రై చేసుకోవాలి. శనగగుడ్లు లైట్గా ఫ్రై అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేశాక కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులో క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. కాసేపు కలుపుకోవాలి. క్యారెట్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్, 1/2 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ వాటర్ని తీసుకున్నాం. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేశాక ఉప్పు కరిగేలా ఇటు అటు కాసేపు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ను మూత పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే వాటర్ మరుగుతూ ఉంటాయి. అలా మరుగుతున్న వాటర్లోకి సేమియా పుల్లలను యాడ్ చేసుకోవాలి. సేమియా పుల్లలు వేశాక కాసేపు కలుపుకోవాలి. సేమియా పుల్లలు కొద్దిగా ఉడికే వరకు ఇటు అటు కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న రవ్వను అందులో వేసుకోవాలి. తరువాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల సేమియా రవ్వ 90% ఉడుకుతుంది. ఇలా బాగా కలుపుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిపై ఏదైనా ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఉప్మా ఇలా రెడీ అవుతుంది. దాన్ని ఇటు అటు కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు అయ్యాక చూస్తే మన వేడివేడి ఉప్మా రెడీ అయిపోతుంది. సేమియా రవ్వ ఉప్మాని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.